మీకు చిన్న కథ చెప్తా. దర్శనం లేకపోతే ఏమవుద్దో మీకు తెలుస్తుంది ఈ కథ చెప్తే. ఒక ఆయనకి ఒక మంచి వాచ్ షాప్ ఉంది. ఆయన ఉదయాన్నే 8 తీస్తాడు షాప్. తీసి షాప్లో ఉన్న వాచెస్ అన్ని దుమ్ము దులిపి షాప్లో వాచెస్ అన్నిటికీ టైం సరిగా ఉందో లేదో చూసుకొని ఆ టెల్లర్ దగ్గర, ఆ డబ్బులు పెట్టి దగ్గర కూర్చుంటాడు. ఈయన కూర్చున్న కాసేపటికి ఓ ముసలాయన వస్తాడు. వచ్చి ఈయన షాప్ ఎదురుగా నుంచొని షాప్లోకి తొంగి చూస్తాడు. చూసి తన వాచ్ వైపు చూస్తాడు. మళ్ళీ చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇది రోజు జరుగుతుంది. ఈ వాచ్ షాప్లో ఉన్న ఆయనకి ఓ పెద్ద అనుమానం వచ్చింది. తన వాచ్ వైపు చూసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఏమిటని ఓ 4 రోజులు అయిన తర్వాత ఈయన తన ఉత్సుకత పట్టలేక వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని నిలదీశాడు. ఏమయ్యా పెద్ద ఆయన, రోజు వస్తున్నావు, నా షాప్ ముందు నిలబడుతున్నావు, నా షాపులోకి చూస్తావు, నీ వాచ్ వంక చూసుకుంటావు, ఏం చేస్తున్నావు అని అడిగా. ఏం లేదయ్యా, నేను ఈ పక్కనే ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో రోజు సైరన్ మోగించాలి. నేను వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, లంచ్ ఎప్పుడు, సాయంత్రం ఎప్పుడు బెల్ కొట్టాలి, నేను సైరన్ మోగించాలి, కరెక్ట్ టైం నేను మెయింటైన్ చేయాలయ్యా. అక్కడ నేను టైం కీపర్ని, టైం తేడా వస్తే ప్రాబ్లం అయిపోతుంది. అందుకని నీ వాచ్ దగ్గరికి వచ్చి రోజు నేను నా టైం కరెక్టో కాదో చూసుకొని సరి చేసుకొని వెళ్తుంటానయ్యా అని చెప్పాడు. ఈయన ఆ విషయం చెప్పిన తర్వాత ఈ షాప్ ఓనరు హతాశుడైపోయాడు. అవునా అన్నాడు. ఏమయ్యా అంత ఆశ్చర్యపోతున్నావు అన్నాడు ఆ పెద్ద ఆయన. ఏం లేదు, ఆ సైరన్ మోగినప్పుడు నేను నా వాచ్ల్ని సరి చేసుకుంటాను టైం అన్నాడు. మీకేం అర్థమైంది? పాస్టర్లు ఒకరిని చూసి ఒకరు వాత పెట్టుకుంటే ఇలాగే ఉంటది. వాతలే మిగులుతాయి, అసలు విషయం ఉండదు. దర్శనం లేకపోతే దేవుడి దగ్గర నుంచి నీ పరిచర్య ఏమిటి, నీ పాత్ర ఏమిటి, నువ్వేం సాధించాలి, సాధించడానికి నువ్వు ఏం చేయాలి అన్నది నువ్వు ప్రభువుని చూసి అడక్కపోతే, దర్శనం ఆయన దగ్గర నుంచి రాకపోతే సమస్య ఏంటండి? అన్ని చర్చిలు ఒక్కలాగే చతికిలు పడి కూర్చో. అందుకని వాళ్ళు బహిరంగ సభ పెడితే మనము బహిరంగ సభ పెడతాం కదా. వాళ్ళు వాగ్దానాలు ఇస్తే మీరు ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, అన్ని చర్చలు ఒక చర్చి నుంచి అన్ని చర్చలు అంటుకుంది. మీరు ఒక 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, బ్యాప్టిస్ట్ చర్చిలో జాజ్ ఉండేది కాదు, జాజ్. ఇప్పుడు బ్యాప్టిస్ట్ చర్చిలో నేను హైదరాబాద్ లో ఒక చర్చిలో మాట్లాడడానికి వెళ్తే ముందు ఒక క్వైర్ పాడింది, ఆంధ్రప్రదేశ్ కీర్తనలు. మళ్ళీ కాసేపటికి స్తుతి ఆరాధన ఇంకొక బ్యాచ్ వచ్చింది, ఇంకొక బ్యాచ్ వచ్చి పిచ్చి పాటలు ఏవో కొన్ని పాడారు. నేను అడిగాను ప్రసంగం మొదలెట్టగానే, మీ చర్చిలో 2 క్వైర్లు ఎందుకు అని. జాజ్ ఎందుకు వచ్చింది బ్యాప్టిస్ట్ చర్చిలోకి? ఇంకో అక్కడ పెంటెకోస్తల్ చర్చిలో ఉంది కదా, అందుకని వచ్చింది ఇక్కడ. కారణం ఏంటి? ఒకరిని చూసి ఒకరు తెలియకుండా ఇంకొకళ్ళు కాపీ కొట్టుకుంటున్నారు, పాత పెట్టుకుని. ఎందుకని? నీకు దర్శనము మీరు పాత నిబంధనలో చూడండి, ఒక ప్రవక్త చేసిన పని ఇంకో ప్రవక్త చేయలే. ఎందుకని? కొత్త నిబంధనలో మీరు చూడండి, ఒక అపోస్తలుడు చేసిన పని ఇంకొక అపోస్తలుడు చేయలే. ఎందుకని? మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మీరు హైదరాబాద్ ప్రాంతంకి వస్తే మీకు ఇటుపక్క బ్యాప్టిస్ట్ చర్చిలు ఎక్కువ ఉంటాయి. అందుకని డెక్కన్ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ పెట్టుకున్నారు. డెక్కన్ అంటే ఏంటి? ఈ దక్కను పీఠభూమికి సంబంధించింది అంతా కూడా హైదరాబాద్ ప్రాంతం. మీరు కొంచెం అటు వెళ్ళండి,
మీకు మెననేట్ ఎక్కువ ఉంటుంది కదండి. మీరు ఇటు ఆంధ్రాకి వెళ్ళండి, మీకు లూథరన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆంధ్రాలో మీరు ఉత్తరాంధ్రకి వెళ్ళండి, కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ ఉంటుంది. మీరు ఆంధ్రాలో దక్షిణాంధ్రకి వెళ్ళండి, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ ఉంటుంది. ఏమండి, మీరు ఆంధ్ర నుంచి కొంచెం ఇటు కృష్ణా జిల్లా అటువైపుకి వెళ్ళండి, సిఎస్ఐ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటారు ఇలాగా? అన్ని ఒకచోట ఎందుకు లేవు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 21వ శతాబ్దంలో ఇక్కడ ఎల్ఈఎఫ్ ఉంటే పక్కనే బక్సింగ్ ఉంటుంది, పక్కనే బ్రదరన్ ఉంటుంది, పక్కనే బ్యాప్టిస్ట్ ఉంటుంది, పక్కనే మెథడిస్ట్ ఉంటుంది, పక్కనే ఇండిపెండెంట్ చర్చ్ ఉంటుంది. ఎందుకుంటుంది? అప్పట్లో మిషనరీలకి వ్యక్తిగత అజెండా లేదు, వాళ్ళకి దేవుడిచ్చిన దర్శనం ఉంది. ప్రతి మిషనరీ, ఆయన మెథడిస్ట్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, లేకపోతే బ్రదరన్ అయినా, ఇంకెవరైనా మిషనరీ మీరు తీసుకోండి, వాళ్ళకి దేవుడిచ్చిన దర్శనం ఉంది. అందుకని ఇంకొకళ్ళ దేవుడిచ్చిన దర్శనాన్ని వాళ్ళు ఎప్పుడు పాడు చేయలేదు, వాళ్ళు గౌరవించారు. ఒక లూథరన్ దగ్గరికి వచ్చాడానికి ఇక్కడ బ్యాప్టిస్ట్ ఉందనుకోండి, ఆయన దూరంగా వెళ్ళి ఇంకో చోట అక్కడ విత్తేవాడు. ఒక బ్యాప్టిస్ట్ దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇక్కడ దగ్గరలో మెననేట్ ఉందనుకోండి, అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆయన ఇంకో చోట విత్తేవాడు. దే నెవర్ మెడల్డ్ విత్ అదర్స్ గాడ్ గివెన్ విజన్. తన పక్కన మిషనరీకి దేవుడిచ్చిన దర్శనాన్ని పాడు చేయడానికి ఎప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఎవరికి వారే ప్రభు దర్శనాన్ని పొంది వాళ్ళు పని చేశారు. అందుకనే భారతదేశం దున్నబడింది, ఫలించింది. ఆ ఫలాలే మనందరం కూడా ఆ ఫలాలే.